నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యే రాహవే కేతవే నమః. Hi, my name is Gautam, and I actually stay in Markajgir itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Markajgiri, and doctor name is like Nagesharao, and the clinic name is Neocare Homeopathy. మరి ప్రతి మాసంలో చెప్పుకున్నట్టుగా ఫిబ్రవరి మాసం కాను గోచార రీత్యా ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అన్నది చెప్పుకోవడానికి ముందుగా గోచారము అంటేనే గ్రహాల యొక్క గమనం. ఇందులో కొన్ని మందంగా చరించేవి, కొన్ని అతివేగంగా చరించేటువంటి గ్రహాలు ఉన్నప్పటికీ ఈ గ్రహాల గమనం మీద మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాలు కాకుండా అప్పటికప్పుడు ఈ గ్రహ సంచారం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి, దీనివల్ల మనకు అంటే ఒక ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, లేదు సంతాన విషయంలో, వివాహ విషయంలో, అనుబంధం విషయంలో, సామాజిక విషయాల్లో ఎలా ఉంటుంది అన్నది. ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే ఆ గ్రహాల యొక్క దృష్టిని బట్టి, ఆ గ్రహాల యొక్క యుతిని బట్టి, ఆ గ్రహాలు ఉండేటువంటి రాశిని బట్టి, ఇలాంటి పరిస్థితులను బట్టి మనకు వచ్చేటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు. ఇప్పుడు ఈ మాసంలో అంటే ఫిబ్రవరి 2024లో ముందుగా గ్రహాలు ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి అనేది తెలుసుకుంటే కనుక, గ్రహాలు మీనంలో రాహు, మేషంలో గురువు, ఆ తదుపరి మనకు కనిపించేటువంటిది కేతువు మనకి కన్యలో కనిపిస్తే, తదుపరి మరి దాదాపు అన్నీ కూడా మకరంలో ఉన్నట్టుగా ఉంటాయి. రవి కానీ, కుజుడు అంటే తర్వాత కొంచెం అటు ఇటుగా మారినప్పటికీ ముందుగా అన్నీ కూడా ఫిబ్రవరి మాసంలో చూడాలి అంటే అన్నీ మకర రాశిలో కనిపిస్తాయి. ఇక కుంభంలో శని. ఇలా ఉన్నటువంటి గ్రహ పరిస్థితుల్లో మరి ఎలాంటి గోచారం ఉంటుంది అంటే కొన్ని ఇక్కడ మనం ప్రత్యేకించి చెప్పవలసినటువంటివి ఏంటంటే, ఒకటి గురువు వక్ర త్యాగం చేస్తాడు, దానివల్ల కొంత మార్పు. ఇక రెండవది మనకు రాహుకేతుల కాలం ఒక్కొక్క రాశిలో 18 మాసాలు అయినప్పటికీ మరి రాహు ఉన్నటువంటి స్థితి గురువు స్థానంలో ఉన్నాడు కాబట్టి, గురుగ్రహం యొక్క ఇంట్లో ఉన్నాడు కాబట్టి రాహు గురు ఈ కాంబినేషన్ ఎప్పుడు కూడా గురుచండాల యోగం అంటారు. అలాంటి పరిస్థితి ఉంది. ఇక కుజుడు కూడా కొంతకాలం 15 రోజులైనా రవితో కలిసి ఉండడం, అగ్నితత్వ రాశులు ఒకచోట ఉండడం, ఇలాంటి అన్ని కాంబినేషన్స్లో అసలు ఒక్కో రాశికి ఎలా ఉంది, దానివల్ల ఫలితం ఎలా ఉంటుందో చూద్దాం. ఇక చివరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఎలా ఉంటుంది ఈ ఫిబ్రవరి 2024? మీనరాశి వారికి ఎలా ఉంటుంది అంటే, రాశిలో గురుచండాల యోగం. మరి రాశిలో ఎలా ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బందే ఉంటుంది. ఎందుకంటే తనుభావం, శరీరానికి రకరకాలైనటువంటి అనారోగ్యాలు, ఒంట్లో బాగాలేకపోవడం, నడవలేకపోవడం, కూర్చోలేకపోవడం, ఇలాంటి పరిస్థితి తనుభావానికి ఉంటుంది. ఇంకా ద్వితీయంలో గురువు వక్రాన్ని వదిలి వక్రత్యాగం చేసి ఉన్నాడు కాబట్టి ద్వితీయంలో ఇది ధనస్థానం, ఇది కుటుంబ స్థానం కాబట్టి, వాక్స్థానం కాబట్టి ఇక్కడ మాత్రం అంటే మీనరాశి వారికి అందరితో చక్కగా మాట్లాడతారు, చక్కగా ఉండగలుగుతారు. ఆర్థికంగా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా మనకు కావాల్సినటువంటి ధనం ఎప్పటికప్పుడు ఎలా అంటే ఉద్యోగం ద్వారా కానీ, వ్యాపారం ద్వారా కానీ, ఇంతకుముందు ఉన్నటువంటి ఏదో రకంగా ఆర్థిక వ్యవస్థ మాత్రం సమృద్ధిగా ఉంటుంది, ఆర్థికంగా బాగుంటుంది. మనం ఎవరితో మాట్లాడినా కూడా అందరికీ కూడా ప్రీతిపాత్రంగా ఉండగలుగుతాం. ఎవరిది మనం మాట్లాడినా కూడా మనం చెప్పిన మాట, ఎందుకంటే అక్కడ ఉన్నది గురుతుల్యులు ఎవరైనా సరే ఒక ధర్మానికి, ఒక ధార్మిక స్థితికి చక్కటి రూపంగా ఉంటారు కాబట్టి, గురువు ద్వితీయంలో ఉండడం వల్ల, అది కూడా వక్రత్యాగం చేసి ఉండడం వల్ల చక్కటి కమ్యూనికేషన్ స్థితి ఉంటుంది. ఎవరితో మాట్లాడినా చక్కగా మాట్లాడగలుగుతాం. మనం మాట్లాడింది కూడా అందరికీ అవును కదా, నిజం కదా అని అనిపించే విధంగా ఉంటుంది. ఇక సప్తమంలో ఉన్నటువంటి కేతువు ద్వారా మాత్రం వివాహాలు చేసుకోవాలనుకునేటువంటి వారికి కొద్దిగా ఇబ్బంది, అలాగే వ్యాపారం కొత్తగా మొదలుపెట్టి పార్ట్నర్షిప్ వ్యాపారం చేయాలనేటువంటి వారికి ఇబ్బంది, అలాగే ప్రేమికుల మధ్య కూడా కొంత ఇబ్బంది.
కాబట్టి మన సమాజంతో మాట్లాడేటప్పుడు కూడా సమాజానికి మనకు ఉన్నటువంటి సంబంధం కూడా సప్తమ భావం చెప్తుంది కాబట్టి అక్కడ కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి బయట వాళ్ళతో మాట్లాడేటప్పుడు. ఈ విషయాలు కనుక మనం తగు జాగ్రత్త తీసుకున్నట్టయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోసం కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఒకరికొకరు సమన్వయం అంటే భార్యతో భర్త మాట్లాడినప్పుడు కానీ భర్తతో భార్య మాట్లాడినప్పుడు కానీ సమన్వయ స్థితిలో ఉంటే కనుక జాగ్రత్తతో ఉంటే బాగుంటుంది. ఇంకా కొంచెం అనుకూలత కావాలంటే రాహుకేతువుల యొక్క అనుకూలత కోసం తప్పనిసరిగా నవగ్రహ మండపాల్లో రాహుకేతువులకి ఆరాధన, తర్వాత స్తోత్రాన్ని పఠించడం, వీటితో పాటు వాటికి సంబంధించినటువంటి ద్రవ్యాన్ని దానం చేయడం అనేటువంటి విషయాన్ని మర్చిపోకుండా చేసినట్టయితే బాగుంటుంది. అలాగే 11వ స్థానం, ఇది ఆకస్మికంగా వచ్చేటువంటి లక్ ఏదైతే ఉందో ఇది కొంచెం కన్ఫ్యూజన్గా వచ్చినట్టు వస్తుంది కానీ ఉపయోగం లేకుండా ఉంటుంది. వచ్చినట్టు వచ్చే ఉపయోగం లేకపోవడం ఏమిటి అంటే వస్తుంది. ఇప్పుడు కొన్నిసార్లు మనం చెప్తూ ఉంటాం మనకు ఎక్కడ ఎవరో ఉంది, ఏదో ఆదాయం ఉంది, ఆస్తి ఉంది, అది వస్తుంది అని. అది వస్తుంది కానీ దానివల్ల ఇప్పుడు ఒక పైసా ఆదాయం ఉండదు. అంటే ఆ లక్ అనేది ఎలాగ ఉంటుందంటే ఆదాయం లేని లక్కులాగా ఉంటుందన్నమాట. అలాంటి పరిస్థితి మనకు మీనరాశి వారికి కనిపిస్తుంది. ఏది ఏమైనా మీనరాశి వారికి ఒక రకంగా చెప్పాలి అంటే ఈ మాసం అంతా కూడా ఆనందంగానే ఉంటుంది, హాయిగా ఉంటుంది, చక్కటి పురోభివృద్ధిలోనే కనిపిస్తుంది. ఇక 12లో ఉన్నటువంటి శని కొద్దిగా ఇబ్బంది కలిగించే విషయంలో ఉంటుంది. అంటే ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళడం ఇలాంటి వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అంత తొందరగా అనుకూలించకపోవచ్చు అన్న విషయాన్ని మాత్రం చెప్పొచ్చు. చూశారు కదా, గ్రహస్థితి ఇలా ఉన్నప్పుడు మరి ఏం చేయాలి? అసలు ఎందుకు తెలుసుకున్నామంటే నిజం చెప్పాలి అంటే గోచార రీత్యా ఉండేటువంటి గ్రహ పరిస్థితి ఎప్పుడు కూడా మనం తీసుకుంటే మనకి జన్మజాతకం తెలియనప్పుడు అసలు ఏ రకంగా మన రాశి ఏంటి, మన లగ్నం ఏంటి అనేటువంటి విషయాలు తెలియనప్పుడు మాత్రమే కొద్దిగా కష్టం అవుతుంది. ఇలా కాకుండా అంటే జన్మజాతకంలో మన జన్మ కుండలి లేనట్టయితే లేదా జాతకం నా రాశి ఇది అని అంతవరకే తెలుసుకొని ఉంటారు కాబట్టి అప్పుడు చూసుకోవడానికి వీలుగా ఉంటుంది. కానీ నిజానికి జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి జరుగుతున్నటువంటి దశ అంతర్దశలను బట్టి పూర్తి వివరాలు ఉంటాయి. అందులో కూడా కొన్నిసార్లు మనకు యోగించే గ్రహాలు, యోగించని గ్రహాలు ఉంటాయి. దీన్ని బట్టి మనం తీసుకునేటువంటి పరిహారాలు ఇవన్నీ కూడా తీసుకోవాలి. అవేవి తెలియదు అన్నప్పుడు ఇప్పుడు నడుస్తున్నటువంటి గ్రహాల యొక్క స్థితిని బట్టి మనం నిర్ణయాలు తీసుకోవాలి. ఏదేమన్నా మనకు ఈ గోచార రీత్యా వచ్చేటువంటి ఫలితం ఎంతవరకు ఉంటుంది అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 30-40% ఆఫ్ ఫలితాలు మనకు రిఫ్లెక్ట్ అవుతాయి. అంతకు మించి అంటే మిగతాది మన ఒరిజినల్ జన్మకుండలి మీద ఆధారపడి ఉంటుంది. మరి ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే తప్పనిసరిగా ఇందులో కూడా మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోక తప్పదు. ఎందుకంటే ఏ కొంచెం గోచార రీత్యా వచ్చినటువంటి మార్పుల వల్ల జరిగేటువంటి ఏ కొంచెం చెడునైనా తట్టుకోకుండా మనం హాయిగా ఆనందంగా ఉండాలంటే తప్పనిసరిగా కొంత పరిహారం, గ్రహ పరిహారం కానీ లేదు దేవత అనుగ్రహం పొందడం కోసం దేవతారాధన కానీ చేయడం అన్నది మర్చిపోకుండా ఉండాలి. మరి ఆ రకంగా చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి వాటిలో ముఖ్యంగా గురుచండాల యోగం అంటున్నారు కాబట్టి మనం గురుతత్వానికి సంబంధించినంత వరకు పూజ చేయాలి అంటే రాహుకేతువుల్ని ఆరాధించడం, ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం, అగ్నితత్వానికి సంబంధించినటువంటిది ముఖ్య రవి, కుజుడు వీళ్ళిద్దరూ కూడా ఒక స్థానంలో ఉండడం వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా ఉండడం కోసం మనం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడంతో పాటు నిత్యం రవి సూర్య ఆరాధన, సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవడం, సూర్య నమస్కారాలు చేయడం లాంటివి చేసినట్టయితే బాగుంటుంది. దీనికి తోడు ఇష్టదేవత ఆరాధనని మర్చిపోకుండా చేయడం. ఇది మనకు దాదాపుగా ఏ కష్టం కూడా లేకుండా కష్టాలను నివారించేటువంటి స్థితి మనకు కనిపిస్తుంది. అందరూ సుఖంగా ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని, ఆ సుఖ సంతోషాలతో ఉన్న వారందరిలో మనము ఉండాలని ప్రార్థిస్తూ సర్వేజన సుఖినో భవంతు. నమస్తే.